హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ అండ్ లుక్. ఈరోజు మన కుక్ అండ్ లుక్లో స్ట్రీట్ స్టైల్లో చేసే సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. లంచ్ రెసిపీకి ఇది చాలా 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 బాగుంటుంది. రెగ్యులర్గా చేసే ఫ్రైడ్ రైస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ని ఎంతో ఆర్భాటం లేకుండా సింపుల్గానే టేస్టీగా చేసేసుకుందాం. దానికోసం ఒక కడాయి పెట్టుకోండి. ఐరన్ కడాయి ఉంటే ఇంకా మంచిది. పెట్టుకున్నాక తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లిని చిన్న చిన్నగా చాప్ చేసుకొని 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఇలా బాగా సాట్ చేసుకోవాలన్నమాట. బాగా టాస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద. తర్వాత 2 నుంచి 3 గ్రీన్ చిల్లీ తీసుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ ఆనియన్ వచ్చేసరికి ఒక బిగ్ ఆనియన్ తీసుకొని 4 స్లైసెస్లా కట్ చేసుకుంటే దీనికి బాగుంటుంది. ఈ రైస్కి చాలా బాగుంటుంది అనమాట. ఏ షేప్లో కట్ చేస్తే టేస్ట్ ఎలా వస్తుందో దానికి అలానే కట్ చేసుకుంటే బాగుంటుంది. అన్నీ వేసినా సరే రెస్టారెంట్ స్టైల్ కానీ ఎందుకు రావట్లేదు అనుకుంటే వారు ఐరన్ కడాయిలో హై ఫ్లేమ్లో టాస్ట్ చేస్తారనమాట. మనం కూడా అలానే టాస్ట్ చేస్తే ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా అలానే చేయండి. తర్వాత మనకు కావాల్సిన వెజ్జీస్ వేసుకోవచ్చు. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇలా కొంచెం కొంచెంగా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా టాస్ట్ చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లోనే టాస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. కొంచెంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్ని టేస్ట్ కోసం వేసుకున్నాం. ఇప్పుడు సెజ్వాన్ సాస్ వేసుకుంటే చాలు, టేస్ట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. మనకి కారం అవసరం లేదు, ఏమీ అవసరం లేదనమాట, సరిపోతుంది. 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్లిప్ మిస్ అయింది. వేసుకొని బాగా టాస్ట్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వెంటనే మనం బాయిల్ చేసుకున్న 1.5 కప్ 250 ml కప్తో 1.5 కప్ బాయిల్ రైస్ని తీసుకొని వేసుకున్నాను. ఎగ్జాక్ట్గా అన్ని టేస్ట్స్ అనేవి సరిపోతాయి. ఇలా బాగా హై ఫ్లేమ్లో టాస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా హై ఫ్లేమ్లో బాగా కలిపాక సేజ్వాన్ సాస్ అనేది బాగా మిక్స్ అయ్యి టేస్ట్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ని, కొంచెం మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో వెనిగర్ కానీ కొంచెం లెమన్ జ్యూస్ని కానీ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని బాగా టాస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ ఐటమ్ అనేది చాలా వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ అనేది తెలిసి చాలా బాగుంటుంది. లేదు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసాం, మళ్ళీ హీట్ చేసుకోవాలి అనుకుంటే ఒక నాన్ స్టిక్ తవా తీసుకొని అందులో హై ఫ్లేమ్ మీద టాస్ట్ చేసుకుంటే 2 మినిట్స్ సరిపోతుంది. చాలా స్పైసీగా ట్యాంగీగా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ. బట్ వేడివేడిగా తింటే ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయి. రైతాతో కూడా కాంబినేషన్గా చేసి తినొచ్చు, లేదంటే నార్మల్గా కూడా తినేయచ్చు. ఆనియన్ పెట్టుకొని చాలా బాగుంటుంది. ఇన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే స్పైసీ రైస్ ఐటమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కావాలంటే 1 టీ స్పూన్ టొమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆప్షనల్ అని నేను అసలు చెప్పనే లేదు. ఇంత తక్కువ టైంలో చేసే రైస్ ఐటమ్ మీకు కూడా నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లుక్.